ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిఎస్టీ తగ్గింపు మీద మనమందరం అవగాహన కల్పించాలి. ప్రజల్లో ఈ జిఎస్టీ మీద అవగాహనతో పాటుగా ఈ జిఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలతో మన యొక్క కొనుగోలు శక్తి ఏ విధంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజెప్పడం వల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సామాన్య మధ్యతరగతి ప్రజల పట్ల రైతాంగం పట్ల ఎంత బాధ్యతతో ఉంది అని తెలియజెప్పడం కోసమే ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. జిఎస్టీ తగ్గిస్తే మాకేం వస్తుంది అని చాలామంది అపోహపడుతున్నటువంటి సమయంలో జిఎస్టీ దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఒక భారంగా మారుతున్నటువంటి క్రమంలో ఈ జిఎస్టీ విధానం తీసుకురాకముందు జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత అనేక మార్పులు, వస్తువులు వినియోగించే క్రమంలో కానీ వాటిని కొనుగోలు చేసే క్రమంలో కానీ చాలా మార్పులు వచ్చాయి. మనకు తెలియకనే మనం తీసుకున్న బిల్లులో జిఎస్టీ ఉంది అని తెలియకనే చాలామంది బిల్లు కట్టే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అంతెందుకు ఒక హోటల్కి వెళ్తే కాకా హోటల్ మినహాయిస్తే మినిమం బిల్లు వేసే ఏ హోటల్కి వెళ్ళినా అందులో టోటల్ బిల్లు, ఆ తర్వాత ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అని కలిపి మళ్ళా గ్రాస్ టోటల్ అని వేస్తారు. మాకెందుకయ్యా మా ఇడ్లీ మీద జిఎస్టీ ఎందుకు కట్టాలన్నటువంటి ఆలోచన కూడా చాలా మందిలో కలుగుతుంది, దాన్ని భరించలేనటువంటి వ్యక్తులు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొస్తుంది. అంతర్జాతీయంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. మీ అందరికీ పేపర్ చూసే అలవాటు ఉంది, టీవీలు చూసే అలవాటు ఉంది. అమెరికా మన మీద అనేక ఒత్తిడులు తీసుకొస్తోంది, అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల మీద సుంకాలు విధిస్తోంది. ఇలాంటి సమయంలో మన కొనుగోలు శక్తి మీద ఏ అంతర్జాతీయ ప్రభావం కానీ ఏ ఇతర ప్రభావం కానీ పడకుండా ఉండాలంటే దానికి ఒక సరైన మార్గం సామాన్యుడి యొక్క కొనుగోలు శక్తి పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలంటే ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే చిత్తూరులో ఒక షోరూమ్ ఓపెన్ చేస్తారు, జీజేఎం ఫ్యాబ్రిక్ షాప్స్ అని. ఆ జీజేఎం ఫ్యాబ్రిక్ షాప్ ఓపెనింగ్ డే రోజు ఏం చేస్తారంటే ఒకటి కొంటే 3 ఉచితం అంటారు. అంటే ఒకటి కొనాలనుకున్న వాడు కూడా 3 కొనాలనే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగానే ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం వల్ల అంటే మీరు నెలకి 4 నుంచి 5,000 రూపాయలు ప్రొవిజన్స్ కొనే ఒక కుటుంబం దాదాపుగా కొన్ని వస్తువులు మనకెందుకు, మన బిడ్డలకి ఇది అవసరం లేదనుకొని అక్కడ త్యాగం కాదు, ఆ కొనుగోలు శక్తి లేక వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. పాలు కొంటాం, పెరుగు కొంటాం, వెన్న కొంటాం, చున్ను కొంటాం, రైస్ కొంటాం, పప్పులు కొంటాం, చింతపండు కొంటాం, బెల్లం కొంటాం, అన్నీ కొంటాం. మనం ఒక రోజు షాప్కి వెళ్ళి అక్కడ అన్నీ బిల్ వేసిన తర్వాత ఎక్కువ అయిందని కొన్ని వస్తువులు పక్కకు తోసేసి ఇది తగ్గించు, అది తగ్గించు, అది తగ్గించు అంటాం. అదే ఈరోజు జిఎస్టీ తగ్గిన కారణంగా అవి తగ్గించనే పని లేకుండా ఇంకొక 2 వస్తువులు ఎక్స్ట్రా అయ్యి, ఎందుకంటే మన కొనుగోలు శక్తి 5,000 రూపాయల కెపాసిటీ ఉన్నప్పుడు 6,000 బిల్లు అయితే సమస్య, కానీ 5,000 నుంచి 4,500కో 4,300కో బిల్లు అవుతుందంటే ఇంకొక 600 వస్తువులు మనం ఎక్స్ట్రా కొనుక్కోవడమే కాదు, ఇంకొక 500 రూపాయలు కూడా ఖర్చు పెట్టే సామర్థ్యం వస్తుంది. ఇది సాధారణ భాషలో మనందరికీ అర్థమయ్యేదని చెప్తున్నాను. ఆ విధంగానే జిఎస్టీ తగ్గింపు వల్ల ఏ రకంగా తగ్గించారంటే 100కి 28 రూపాయలు జిఎస్టీ కట్టే అనేక వస్తువుల నుంచి 100కు 18 రూపాయలు జిఎస్టీ కట్టే అనేక వస్తువుల నుంచి 0 చేసినవి ఉన్నాయి, 5% చేసినవి ఉన్నాయి. 28 రూపాయలు జిఎస్టీ కట్టేది ఎక్కడ? 5 రూపాయలకు తగ్గించడం ఎక్కడ? 18 రూపాయలు జిఎస్టీ కట్టేది ఎక్కడ? దాన్ని 5 రూపాయలకు తగ్గించడం ఎక్కడ? 18 రూపాయల జిఎస్టీని 0 చేయడం ఎక్కడ? 5 రూపాయలు కట్టే జిఎస్టీని 0 చేయడం ఎక్కడ? అంటే ఇవన్నీ కూడా మన కొనుగోలు శక్తిని పెంచుతాయి. మన కొనుగోలు శక్తిని పెంచడం అంటే ఒక ఉత్పత్తి ఇంకొక ఉత్పత్తిదారుడు మనలో ఉన్నటువంటి వారికే ఆ ప్రయోజనం అంతా కూడా వస్తుంది. దానివల్ల మన ఆర్థిక సామర్థ్యం పెరుగుతుందన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఆలోచన ఈ జిఎస్టీ విధానంలో ఉంది. ఈ జిఎస్టీ తగ్గించడంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత సూక్ష్మమైనటువంటి ఆలోచన చేశాయి. అందుకే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎమ్మెల్యేలకి, అధికారులకి, ప్రజాప్రతినిధుల్లో, గ్రామ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొదలు అందరినీ కూడా గ్రామాలకి వెళ్ళండి, ప్రజలకి ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కల్పించే జిఎస్టీ విధానాన్ని మనం తీసుకొచ్చాము, ఇది ప్రజల పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యత, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పడం కోసం మీకు ఈ సభ నిర్వహించడం జరిగింది. మీరు అందరూ కూడా చూశారు, ఎప్పుడు కూడా ధరలు పెరగడాన్నే మీరు అందరూ చూశారు. కరెంట్ ఛార్జీ 100 రూపాయలు కట్టే కరెంట్ ఛార్జీ కట్టే వాళ్ళు ఈరోజు 2000, 3000 రూపాయలకి పెరగడం జరిగింది. మొట్టమొదటిసారి దేశ చరిత్రలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోయే ముందు ప్రజలకు హామీ ఇచ్చారు, కరెంట్ ఛార్జీలని పెంచము అన్నటువంటి వ్యక్తి తగ్గించి చూపించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీలది. ఎందుకంటే ట్రూ అప్ ఛార్జీలని ప్రతిసారి ఈఆర్సీ మీటింగ్ పెట్టి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టి డిస్కమ్లు అదేవిధంగా ట్రాన్స్కోలు అన్నీ పెట్టి ఆ ప్రతిపాదనల ప్రకారం పెరుగుతున్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని, డిస్కమ్ల ఖర్చులు దృష్టిలో పెట్టుకొని మేము ట్రూ అప్ ఛార్జీలు వేస్తామని చెప్పి పెంచారు. మొట్టమొదటిసారి ట్రూ డౌన్ ఛార్జీలు పెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఇవన్నీ సామాన్యులు ఉపయోగించేవి. ఏ ఇంట్లో కూడా కరెంటు వాడకం లేనటువంటి వ్యక్తి లేదు. ఏ ఇంట్లో కూడా పేదవారైనా, రోజు కూలికి పోయేవారైనా వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, కనీసం అంటే ఒక మిక్సీ ఉంటుంది, అదేవిధంగా ఒక టీవీ ఉంటుంది. ఈ రకంగా మనం అన్ని వస్తువుల్ని ప్రతి పేదవాడు ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఈ వస్తువులన్నిటి మీద కూడా ఏ విధంగా అయితే మనం కరెంటు వాడతామో ఆ కరెంటు ఛార్జీలు తగ్గిస్తే ఎంత మనం రిలీఫ్ వస్తుందో అంతే రిలీఫ్ ఈ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కూడా మనకు తగ్గుతుంది. ఈరోజు దసరా, మన దగ్గర దసరాకి, దీపావళికి, సంక్రాంతికి గుడ్డలు మొదలుకొని ప్రతి ఇంట్లో కొత్త వస్తువులు కొంటాం. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు వచ్చే పండగ మనం ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అనుకుంటాం, ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటాం. మనం టీవీ లేదు, మన ఇంట్లో చిన్న టీవీ ఉంది, ఒక 55 ఇంచుల టీవీ కొనుక్కోవాలంటే పిల్లలందరూ అడుగుతుంటారు, అమ్మా పలానా వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, మన ఇంట్లో లేదంటే ఉండు నాన్న వచ్చే పండగ కొనుక్కుంటామంటాం. ఎందుకంటే అది భారమైంది కాబట్టి. ఈరోజు టీవీల మీద కానీ, ఫ్రిడ్జ్ల మీద కానీ, ప్రతి నిత్యం వాడే ప్రతి వస్తువు మీద జిఎస్టీ గణనీయంగా పడిపోయినటువంటి కారణంగా మనం ఏ వస్తువునైనా ధైర్యంగా కొనుగోలు చేయొచ్చని మీకు చెప్పడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచి పని చేసినది ఈ మంచి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ మంచి ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతూ, ఇలాంటి శుభవార్తల్ని మీరు ఎన్నో వినబోతున్నారు. దగ్గరలో కేంద్రము, రాష్ట్రము ప్రజలకు అవసరమైనటువంటి అనేక విషయాల్లో ఏం చేస్తే వాళ్ళకు ప్రయోజనం ఉంటుందన్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుని అధ్యయనం చేసి మీ జీవితాల్లో వెలుగులు, ఆనందాన్ని చూపడం కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ సహకారంతో పనిచేస్తున్నాయన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.